కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న యూరియా లారీని పోలీసులు సీజ్ చేశారు. సిర్పూరు టీ మండలం భూపాలపట్నంలో ఒక ప్రైవేటు డీలర్కు అర్ధరాత్రి యూరియా పంపిణీ చేస్తుండగా పోలీసులు అడ్డుకొని సీజ్ చేశారు. అర్ధరాత్రి యూరియా పంపిణీ చేయడం మీద రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీని సీజ్ చేసి కాగజ్నగర్ డీఎస్పీ ఆఫీసుకు తరలించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని విద్యుత్ శాఖ ఎస్సీ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు ధర్నా చేపట్టారు. విద్యుత్ కార్మికుల నినాదాలతో విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం దద్దరిల్లింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేపట్టారు. న్యాయపరమైన తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలో తమకు జీతాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, కాంట్రాక్టర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, గ్రాట్యుటీ ఇవ్వాలి అని నినాదాలు చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, చాలీచాలని జీతాలతో కాలాన్ని నెట్టుకొస్తున్నామని మహిళా కార్మికురాలు వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మేము చాలా కాలంగా సంస్థలో చాలని జీతాలతో పనిచేస్తున్నాము. జూలై నుంచి మేము ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాము. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ ప్రోగ్రాం ప్రకారము మేము కంటిన్యూ చేస్తున్నాము. మొన్న ఆగస్టులో 7వ తేదీ రాయబార కార్యక్రమం విద్యుత్ సోదా దగ్గర జరిపాము. ఆ జరిపిన సందర్భంలో 1 నెల టైం వచ్చారు మాకు. ఈ టైం లోపల మేము చేస్తామని చెప్పారు. మమ్మల్ని పిలిచలేదు ఇంతవరకు. దానికోసంగానే మళ్ళీ మేము మా ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేస్తున్నాము. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎస్సీ ఆఫీస్ దగ్గర 20వ తేదీ ధర్నా కార్యక్రమం పిలిపించాము. దాన్ని మేము ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పటికి కూడా మా సమస్యల పరిష్కారం కాకపోతే మేమేమన్నా గొంతమ్మ కోరికలు అడగడం లేదు. తెలంగాణ తరహాలో మాకు కూడా 46,000 రూపాయలు బేసిక్ పే ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును మేము అమలు చేయమని అడుగుతున్నాం. కానీ మేమేమన్నా గొంతమ్మ కోరికలు కోరడం లేదు. అలాగే మాకు మొన్న లాస్ట్ ఇయర్ ఎంఓఏ జరిగినప్పుడు సమాన పనికి సమాన బేసిక్ పే ఇస్తామన్నారు. అలాగే మిడిల్ మ్యాన్ తీసేసి మాకు డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని చెప్పారు. డైరెక్ట్ పేమెంట్ ఇచ్చిన వల్ల డిపార్ట్మెంట్కు 1 పైసా నష్టం జరిగేది కాకుండా వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. డిస్కామ్ అధ్యక్షుడిని అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మేము చాలా కాలంగా సంస్థలో చాలని జీతాలతో పనిచేస్తున్నాము. నేను విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను డివిజన్ ఆఫీస్లో. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తెలంగాణ రెగ్యులరైజ్ చేయాలి. మిగతా స్టేట్లలో ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేశారో ఆంధ్రప్రదేశ్లో కానీ అదే తరహాలో మాకు రెగ్యులరైజ్ చేయాలి అని కోరుచున్నాము. అదేవిధంగా మీ నిత్యావసరాలు పెరిగినప్పుడు చాలని జీతాలతో మేము ఏ విధంగా బతకాలి, మా కుటుంబాలు ఏ విధంగా పోషించాలి అని కోరుచున్నాము. మాకు 46,000 జీతం, కనీస వేతనం 46,000 ఇవ్వాలని కోరుచున్నాము. మాకు రెగ్యులరైజ్ చేసి మాకు వేతనాలు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుచున్నాము. నేను విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను డివిజన్ ఆఫీస్లో. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తెలంగాణ తరహాలో మాకు రెగ్యులరైజ్ చేయాలి. మిగతా స్టేట్లలో ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేశారో ఆంధ్రప్రదేశ్లో కానీ అదే తరహాలో మాకు రెగ్యులరైజ్ చేయాలి అని కోరుచున్నాము. అదేవిధంగా మీ నిత్యావసరాలు పెరిగినప్పుడు చాలని జీతాలతో మేము ఏ విధంగా బతకాలి, మా కుటుంబాలు ఏ విధంగా పోషించాలి అని కోరుచున్నాము.